ఈరోజు మన డీప్ డైవ్లో పైథాన్ డేటా టైప్స్ ఇన్ 15 మినిట్స్ అనే అద్భుతమైన ప్రాక్టికల్ సోర్స్ మెటీరియల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. బేసిక్గా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డేటాను ఇంటర్నల్గా ఎలా అర్థం చేసుకుంటుందనేదే మన మెయిన్ మిషన్ ఇక్కడ. అవును, కేవలం ఒక 4 ప్రాథమిక డేటా రకాలను అంటే ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్ లాంటివి ఉపయోగించి వాస్తవ ప్రపంచంలోని సమస్యలను ఎలా సాల్వ్ చేయవచ్చో ఈ అనాలిసిస్లో క్లియర్గా తెలుసుకుందాం. ఖచ్చితంగా. ఎందుకంటే కోడింగ్ నేర్చుకునే ప్రతి ఒక్కరికి ఇది చాలా ఇంపార్టెంట్ ఫౌండేషన్. మన రోజువారీ లైఫ్ ఎగ్జాంపుల్స్తో దీన్ని కనెక్ట్ చేస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. అసలు ఈ డేటా టైప్ అంటే ఏమిటి? డేటా టైప్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక వేరియబుల్ ఎలాంటి వాల్యూను స్టోర్ చేస్తుంది అనేది డిసైడ్ చేసే ఒక రూల్. అంతే కదా. దానిపై ఎలాంటి ఆపరేషన్లు చేయవచ్చు మరియు పైథాన్ ఇంటర్ప్రెటర్ దానిని ఎలా విశ్లేషిస్తుంది అనేది కూడా ఈ డేటా టైప్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ పైథాన్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. అదేంటంటే పైథాన్ డైనమిక్గా టైప్ చేయబడిన భాష, అంటే డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. అవును. సి లేదా జావా లాగా మనం డేటా రకాన్ని ఎక్స్ప్లిసిట్గా చెప్పనవసరం లేదు. ఉదాహరణకు కోడ్లో ఏజ్ ఈక్వల్ టు 25 అని రాస్తే చాలు. పైథాన్ దానంతటా అదొక నంబర్ అని గుర్తించేస్తుంది. అదే కదా. ఒకవేళ నేమ్ ఈక్వల్ టు రవి అని కోట్స్లో రాస్తే అది టెక్స్ట్ అని అర్థం చేసుకుంటుంది. ఇది డెవలపర్స్కి చాలా టైం సేవ్ చేస్తుంది. నిజమే. లాజిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ఈ ఫీచర్ బాగా వర్కౌట్ అవుతుంది. సరే, ఇప్పుడు మన సోర్స్ మెటీరియల్లోని మొదటి సెక్షన్లోకి వెళ్దాం. సంఖ్యల ప్రపంచం అంటే ఇంటీజర్స్ మరియు ఫ్లోట్స్ గురించి. ఇంటీజర్స్ అనగానే మనకు గుర్తొచ్చేవి దశాంశాలు, అంటే డెసిమల్స్ లేని పూర్ణ సంఖ్యలు. 10, -5, 0 ఇలాంటివన్నమాట. బేసిక్గా కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం లాంటి మ్యాథ్ ఆపరేషన్స్ అన్నీ వీటి మీద చెయ్యొచ్చు. అవును, కానీ ఇక్కడ డెవలపర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఒక ఆపరేటర్ ఉంది. అదే ఫ్లోర్ డివిజన్. 2 స్లాషెస్ వాడతాం కదా. ఖచ్చితంగా. నార్మల్ డివిజన్ అయితే డెసిమల్ వాల్యూ వస్తుంది. కానీ ఫ్లోర్ డివిజన్ వాడినప్పుడు ఆ డెసిమల్ పార్ట్ మొత్తం తొలగిపోయి స్వచ్ఛమైన ఇంటిజర్ మాత్రమే రిజల్ట్గా వస్తుంది. ఇంకోటి మాడ్యులస్ ఆపరేటర్, పర్సెంటేజ్ సింబల్తో వాడతాం. ఇది భాగహారం తర్వాత మిగిలే శేషాన్ని ఇస్తుంది. ఈవెన్ ఆర్ ఆడ్ నంబర్స్ ఫైండ్ చేయడానికి ఇది బెస్ట్. అలాగే ఎక్స్పోనెంట్ అంటే 2 స్టార్ సింబల్స్ వాడితే అది పవర్గా పనిచేస్తుంది. స్క్వేర్స్, క్యూబ్స్ క్యాల్కులేట్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇక్కడే మనం ఇంటీజర్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. ఇతర లాంగ్వేజెస్లో నంబర్స్కి ఒక సైజ్ లిమిట్ ఉంటుంది. అవును, కానీ పైథాన్లో ఇంటిజర్లకు ఆ పరిమితి లేదు కదా. ఎంత భారీ సంఖ్యనిచ్చినా, ఉదాహరణకు 999 అని పేజీల కొద్దీ టైప్ చేసినా ఓవర్ఫ్లో ఎర్రర్ రాదు. ఎగ్జాక్ట్లీ. సిస్టమ్ మెమరీ ఎంతుంటే అంత పెద్ద నంబర్ని ప్రాసెస్ చేస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ ఫీచర్. అయితే అభ్యాసకులు సాధారణంగా చేసే ఒక చిన్న తప్పు గురించి ఆర్టికల్లో హెచ్చరించారు. అదే కోట్స్లో నంబర్ రాయటం కదా. అవును. 25 అనే నంబర్ని డబుల్ కోట్స్లో పెడితే పైథాన్ దాన్ని స్ట్రింగ్ లాగానే ట్రీట్ చేస్తుంది, నంబర్లా కాదు. మ్యాథ్ ఆపరేషన్స్ చేస్తే ఎర్రర్ వస్తుంది. అది చాలా కామన్ మిస్టేక్. ఇక ఫ్లోట్స్ విషయానికొస్తే ఇవి దశాంశ సంఖ్యలు. 10.5, 36.6 లాంటివి. ఒకవేళ మనం ఒక ఇంటీజర్ని ఒక ఫ్లోట్ని కలిపితే ఏమవుతుంది? రిజల్ట్ ఆటోమేటిక్గా ఫ్లోట్గా మారిపోతుంది. దీన్నే మనం టైప్ ప్రమోషన్ అంటాం. డేటా లాస్ అవ్వకుండా పైథాన్ తీసుకునే జాగ్రత్త ఇది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్నల్ ప్రాసెస్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే మనం పైథాన్లో 0.1 ప్లస్ 0.2 చేస్తే సరిగ్గా 0.3 రాదు. దానికి బదులుగా 0.3000 చివర్లో ఒక 4 వస్తుంది. అదేంటి? మామూలు మ్యాథ్స్లో అలా రాదు కదా. ఫైనాన్షియల్ అప్లికేషన్స్లో ఇలా జరిగితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అసలిలా ఎందుకు జరుగుతుంది? మంచి ప్రశ్నే. దీనికి కారణం కంప్యూటర్లు దశాంశ సంఖ్యలను స్టోర్ చేసే విధానం. ఇవి డేటాను బైనరీ ఫార్మాట్లో, అంటే జీరోసు అండ్ వన్స్ లాగా నిల్వ చేస్తాయి. ఓహో, అంటే డెసిమల్స్ని బైనరీలోకి మార్చేటప్పుడు ఎక్కడో కట్ చేయాల్సొస్తుందన్నమాట. అవును. ఆ ఇన్ఫినిట్ ఫ్రాక్షన్స్ని మెమరీ లిమిట్ వల్ల రౌండ్ ఆఫ్ చేసినప్పుడే ఈ చిన్న ప్రెసిజన్ ఎర్రర్స్ వస్తాయి. దీన్నే సాల్వ్ చేయడానికి సొల్యూషన్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది.
డబ్బు లేదా ఆర్థికపరమైన ఖచ్చితమైన లెక్కల కోసం పైథాన్లోని డెసిమల్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుని వాడాలి. అది మనం పలక మీద చేసుకునే లెక్కల్లాగే ఖచ్చితంగా పనిచేస్తుంది. అది ఒక అద్భుతమైన ఇన్ డెప్త్ విశ్లేషణ. ఇది రియల్ వరల్డ్ కోడింగ్లో చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ విభాగం వైపు వెళ్దాం. పదాలతో ఆడుకోవడం. అదే మన స్ట్రింగ్స్. కన్కాటినేషన్. ప్లస్ సింబల్తో ఈజీగా కలిపేయచ్చు. అంతేకాదు, ఒక స్ట్రింగ్ను గుణించడం కూడా చేయొచ్చు. దీన్నే రిపిటేషన్ అంటారు. అవును, ఒకవేళ హాయ్ అని రాసి ఇంటూ 3 చేస్తే హాయ్ 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 అని 3 సార్లు ప్రింట్ అవుతుంది. కన్సోల్ డిజైనింగ్ అప్పుడు ఇది భలే సులువుగా ఉంటుంది. ఇక ఇండెక్సింగ్ విషయానికొస్తే స్ట్రింగ్లోని ప్రతి అక్షరానికి ఒక నంబర్ ఉంటుంది. అది 0తో ప్రారంభమవుతుంది. పైథాన్లో నెగటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంది కదా. చివరి అక్షరం కావాలంటే -1 ఇస్తే సరిపోతుంది. స్ట్రింగ్ లెంత్ అంతా కౌంట్ చేయక్కర్లేదు. అవును, స్లైసింగ్ కూడా చాలా పవర్ఫుల్. బ్రాకెట్స్లో 0:4 అనిస్తే డేటాని ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. వీటితో పాటు అప్పర్, రీప్లేస్, లెన్ లాంటి ఇన్బిల్ట్ మెథడ్స్ చాలా ఉన్నాయి. అవును, ఆధునిక పైథాన్లో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది ఎఫ్ స్ట్రింగ్స్ గురించి. నా ఫేవరెట్ ఫీచర్ అది. స్ట్రింగ్ ముందు ఎఫ్ అని పెట్టి కర్లీ బ్రేసెస్ లోపల వేరియబుల్ పేరు రాస్తే సరిపోతుంది. మై నేమ్ ఈజ్ బ్రేసెస్లో నేమ్. కోడ్ రీడబిలిటీ చాలా బావుంటుంది. దీన్ని మనం విస్తృత కోణంలో పరిశీలిస్తే స్ట్రింగ్స్ ఇంటర్నల్గా ఇమ్యూటబుల్ అని తెలుస్తుంది. అంటే అవి మార్చలేనివి. మార్చలేమా అంటే ఇప్పుడొక స్ట్రింగ్ క్రియేట్ చేశాక అందులో ఒక అక్షరాన్ని రీప్లేస్ చెయ్యలేమా? నేరుగా మార్చలేము. వర్డ్లోని 0 ఇండెక్స్కి జే అని అసైన్ చేస్తే పైథాన్ టైప్ ఎర్రర్ ఇస్తుంది. ఓహో, అంటే మనం రీప్లేస్ మెథడ్ వాడినప్పుడు కూడా ఒరిజినల్ స్ట్రింగ్ మారదు అనమాట. ఒక కొత్త స్ట్రింగ్ సృష్టించబడుతుంది. ఖచ్చితంగా. మెమరీ మేనేజ్మెంట్కి మరియు డిక్షనరీ కీస్గా వాడటానికి ఈ ఇమ్యూటబిలిటీ చాలా ముఖ్యం. సూపర్ కాన్సెప్ట్. ఇక విభాగం 3కి వద్దాం. నిర్ణయాలు తీసుకోవడం. అంటే బూలియన్స్ మరియు డేటా కన్వర్షన్స్ గురించి. బూలియన్స్ అంటేనే మనకు గుర్తొచ్చేవి 2 వాల్యూస్, ట్రూ మరియు ఫాల్స్. మనం రాసే షరతులు అంటే కండిషన్స్లో ఇవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఉదాహరణకు వయస్సు 18 కంటే ఎక్కువ లేదా సమానం అని చెక్ చేసినప్పుడు ఆ కండిషన్ని బట్టి ట్రూ లేదా ఫాల్స్ వస్తుంది. అంతేకాదు, అండ్, ఆర్, నాట్ లాంటి లాజికల్ ఆపరేటర్స్ కూడా ఉన్నాయి కదా. అవును, ఇవి షార్ట్ సర్క్యూట్ లాజిక్తో పనిచేస్తాయి కాబట్టి ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడే మనం ట్రూతీ మరియు ఫాల్సీ విలువల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. పైథాన్లో కొన్ని వాల్యూస్ బై డిఫాల్ట్ ఫాల్సీగా పరిగణించబడతాయి. అంటే ఏమిటివి ఆ వాల్యూస్? 0, డెసిమల్ 0, ఎంప్టీ స్ట్రింగ్ అంటే కోట్స్ మధ్యలో ఏమీ లేకుండా ఉండటం, ఇంకా నన్ మరియు నేరుగా ఫాల్స్. ఇవి మాత్రమే ఫాల్సీ వాల్యూస్. నంబర్స్ ఇచ్చినా సరే అవి ట్రూతీ కిందకే వస్తాయి. ఇంకో ఆసక్తికరమైన వాస్తవం ఏంటంటే పైథాన్లో ట్రూ ఈక్వల్ టు 1 అనేది ఎల్లప్పుడూ నిజమవుతుంది. అంటే ట్రూని ఇంటర్నల్గా ఒకటిలాగా ట్రీట్ చేస్తుందా? వావ్! అవును, ఫాల్స్ అంటే 0 అన్నమాట. ఇక ఈ డేటా రకాలను ఒకదాని నుండి మరొకదానికి మార్చే టైప్ కన్వర్జన్ గురించి కూడా సోర్స్లో క్లియర్గా చెప్పారు. ఇంప్లిసిట్ మరియు ఎక్స్ప్లిసిట్ కన్వర్జన్స్ కదా. అవును, పైథాన్ దానంతట అదే మార్చితే ఇంప్లిసిట్. మనం కావాలని ఇంటూ లేదా ఫ్లోట్ ఫంక్షన్స్ వాడి మార్చితే అది ఎక్స్ప్లిసిట్. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక స్ట్రింగ్ను ఇంటిజర్గా మార్చేటప్పుడు యూజర్ తప్పుగా నంబర్ బదులు అక్షరాలిస్తే ప్రోగ్రామ్ క్రాష్ అవుతుంది. కరెక్ట్. అందుకే ట్రై ఎక్సెప్ట్ బ్లాక్స్ వాడుతూ వాల్యూ ఎర్రర్ రాకుండా అప్లికేషన్ని సురక్షితంగా ఉంచాలి. అలాగే ఒక వేరియబుల్ రకాన్ని తనిఖీ చేయడానికి డెవలపర్స్ మామూలుగా టైప్ ఫంక్షన్ వాడుతుంటారు కదా. అవును, కానీ ప్రొఫెషనల్ కోడింగ్లో టైప్ కంటే ఈజ్ ఇన్స్టెన్స్ వాడటం ఉత్తమమో అని ఆర్టికల్ చెప్తోంది. ఖచ్చితంగా, ఎందుకంటే అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో చాలా సేఫ్. కాబట్టి ఇదంతా దేనిని సూచిస్తోంది? మనం ఈరోజు నేర్చుకున్న ఈ 4 డేటా రకాలతో ప్రాక్టికల్గా ఏం చేయొచ్చు? ఆర్టికల్ సమ్మరీలో ఇచ్చినట్లుగా ఒక మినీ ప్రాజెక్ట్ లాంటిది బిల్డ్ చేయొచ్చు. అవును, ఒక యూజర్ ఇన్పుట్ సిస్టమ్. యూజర్ పేరుని స్ట్రింగ్లో తీసుకుంటాం, వయస్సుని ఇంటీజర్గా మార్చుతాం, జీతంని ఫ్లోట్గా లెక్కగడతాం. మరియు ఆ యూజర్కి అర్హత ఉందా లేదా అని ఫైనల్గా బూలియన్తో చెక్ చేస్తాం. ఒక కంప్లీట్ లాజిక్ ఈ 4 పునాదిరాళ్లపైనే ఆధారపడి ఉందన్నమాట. అవును, ముందు ముందు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అయిన లిస్ట్స్, డిక్షనరీలు, క్లాస్లు లాంటివి నేర్చుకున్నా ఇవే బేస్ అవుతాయి. ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండటం చాలా ముఖ్యం. అందుకే మూల గ్రంథంలో పేర్కొన్నట్లుగా ఇలాంటి బేసిక్స్ని ప్రాక్టికల్గా ఇండస్ట్రీ స్టాండర్డ్స్తో నేర్చుకోవడానికి నరేష్ ఐటివారు అద్భుతమైన ప్లాట్ఫామ్ అందిస్తున్నారు. అవును, నిపుణులైన శిక్షకులు ఉండటం వల్ల థియరీతో పాటు
ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వస్తుంది. కరెక్ట్. మన టైంకి తగ్గట్టుగా ఫ్లెక్సిబుల్ షెడ్యూల్స్, ఏ డౌట్ వచ్చినా 24/7 సపోర్ట్ మరియు ఇండస్ట్రీ దృశ్యాలతో కూడిన ఈ లెర్నింగ్ సదుపాయాలు వారు కల్పిస్తున్నారు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తుతుంది. అదేమిటో చెప్పండి. మనం దశాంశ సంఖ్యలను కూడేటప్పుడు ఆ బైనరీ వ్యవస్థ వల్ల ఊహించని ఖచ్చితత్వ లోపాలొస్తాయని విన్నాము కదా. అవును, 0.1 + 0.2 వాల్యూలాగా. అలాగే స్ట్రింగ్స్ అంతర్గతంగా ఇమ్యూటబుల్ అని తెలుసుకున్నాము. అవును, మెమొరీ మేనేజ్మెంట్ కోసం. అయితే రేపు మనం రాసే అతిపెద్ద సాఫ్ట్వేర్ అప్లికేషన్లలో మనం పూర్తిగా నమ్మే ఈ సాధారణ సంఖ్యలు మరియు అక్షరాల వెనుక ఇలాంటి కంటికి కనిపించని బైనరీ పరిమితులు భవిష్యత్తులో మన లాజిక్ను, మనం డేటాను ప్రాసెస్ చేసే విధానాన్ని ఇంకెలాంటి ఊహించని మలుపులు తిప్పగలవో ఎప్పుడైనా ఆలోచించారా? వావ్, ఇది నిజంగా డీప్గా ఆలోచించాల్సిన విషయమే. అవును, కంప్యూటర్ యొక్క అంతర్గత బైనరీ భాష మన డేటాను ఏ ఏ సూక్ష్మ మార్గాల్లో మారుస్తోందో గమనించడం కోడింగ్ రాసే ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. చాలా చక్కగా చెప్పారు. జస్ట్ సింటాక్స్ నేర్చుకోవడం కాదు, ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ని అర్థం చేసుకోవడమే అసలైన డెవలపర్ లక్షణం. ఖచ్చితంగా. సరే, ఈ రోజు చర్చలో మనం పైథాన్ డేటా టైప్స్ గురించి చాలా లోతైన విషయాలు పంచుకున్నాం. అవును, అభ్యాసకులందరికీ ఇవి చాలా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఎప్పటిలాగే రోజువారీ సాధనతోనే ప్రోగ్రామింగ్లో నైపుణ్యం సాధ్యం. చిన్న చిన్న ప్రాజెక్టులతో కోడింగ్ చేస్తూ ఉండండి. ఎర్రర్స్ వస్తేనే మనం కొత్త విషయాలు నేర్చుకోగలం. ఈ లోతైన విశ్లేషణను ఇంతటితో ముగిస్తున్నాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.